ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజైతే వాక్కాయి టమాటా పప్పు వేసి వండానండి. చాలా బాగుంటుందన్నమాట. అంటే పప్పు టమాటా చేసేటప్పుడు కొంచెం పులుపు అనేది వేయాలి. చింతపండు నానబెట్టి ఆ చింతపండు చక్కగా మనం పిసికేసి వేస్తాం కొంచెం రసం. చూసారా వాక్కాయలు ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇవి కోసి అందులో పప్పు తీసి చేస్తారండి. ఏమి ఉండదు, చిన్న పులుపు ఉంటుంది, పర్వాలేదు. అది మనకి కూడా మంచిదే. చూసారు, కాయలాగా వేసేసారు. మా అమ్మగారు ఎలా నలిపేవారండి. దాంట్లో చక్కగా నలిగిపోయింది అనమాట. అంటే ఈ వాక్కాయలే కాదు, చింతకాయలు కూడా అలాగే గుడ్డిలాగా వేసి నలిపేవారు. అలానే మామిడికాయ ఉన్నదనుకోండి, పెద్ద పెద్ద ముక్కలు కోసేసి వేసేసేవారు. ఎలాగా ఉడుకుతుందా అనుకుంటాం మనం. చక్కగా ఉడకటం బాగా ఉడికిపోతుంది, కానీ అంత ముక్కలు వేసినట్టే ఉండేది కదా. గ్రేవీలాగా చేసేసేవారంటే కూర ఇలా నలిపేసి. పోపు వేగుతుంది, ఇందులో తిరగబాతుకి పోపు వేపుతున్నాను. ఇప్పుడు ఇలాగా చక్కగా ఇందులో ఉండే వాక్కాయలు అనేది ఇలాగా నలిపేసుకున్నాం కదా. అప్పుడు పులుపు అనేది చక్కగా కలిసిపోతుంది అనమాట. అంతే, ఇలాగే వండుతానండి నేను. కానీ వాక్కాయ పులుసు పెట్టుకోవచ్చు ఓ రకంగా. మరి ఇందులో నీసు తినేవారు కూడా నీసేసుకుని వండుకుంటారనమాట. ఇలా నలిపేవారండి. పప్పు గుత్తులు అయ్యి పెట్టి తిప్పేవారు కాదంత. అలాగా ఏదన్నా అప్పుడు గుంటగరిటెలండి, ఎక్కువగా గుంటగరిటె అనమాట. ఆ గుంటగరిటె గుంటలాగా ఉంటుంది కదా, చక్కగా ఇలాగ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఎలా నలిగిందో అలాగే నలిగిపోయింది. చూసారా, నేను అసలు వాక్కాయలు వేసినట్టుందా? వాక్కాయ టమాటా పప్పు వేసి ఇలా తాలింపు వేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. కానీ ఏ టైంలో వచ్చేది చింతకాయలు చూడండి, చెట్టు మీద కాయ ఉండగా చక్కగా మరి తెచ్చుకుని పచ్చికాయలు పోసుకుని మరి పప్పు చింతకాయ కానీ అలానే చాలా రకాలుగా వండుకుంటామన్నమాట. చక్కగా పోపు అయితే వేగిపోయింది. ఇందులో అయితే తిరగబోసుకుందాం. ఇప్పుడు చక్కగా ఈ పోపు ఇందులో వేసేస్తున్నానండి. అంటే పప్పులో పచ్చిమిర్చి వేస్తాను, పోపులో ఎండుమిర్చి వేస్తాను. ఇప్పుడు చెప్పేదే రొటీనే, కానీ రెండు కారం సరిపోతుందండి ఎవరికైనా. కారం ఎక్కువ తినే వాళ్ళకైనా తక్కువ తినే వాళ్ళకైనా కూడా చక్కగా ఇలా వేసుకున్నాం అనుకోండి, పోపు చాలా బాగుంటుందండి. చూసారా, చూడటానికి ఇంత బాగుంది అనుకుంటున్నారా? రొటీన్ డైలాగేలేండి. కొద్దిగా కళాయిలో వాటర్ వేసి వేస్తాను. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ తాలింపు వేసినా సరే చక్కగా ఇలాగనేది కళాయిలో నీళ్ళు చుక్కలు వేసి వేయండి. కొడుకు సలవ తప్పనిసరిగా అలా వేయాలంట. మా అమ్మగారు చెప్పేవారు. ఇలాగా పుల్లటి కూరలు వండుకోవాలి. కానీ చింతకాయలు చూడండి కొత్తగా వస్తుంటే మరి ఏం చేస్తారు, గబగబా కొని వేసుకుని తెచ్చేసుకుంటారు చింతకాయలు. అబ్బా వచ్చేసి నేను చింత చిగురు వస్తుంటే చూడండి ఎంత రేట్ అయినా తెచ్చేసుకుని వండేసుకుంటాం. అలానే మామిడికాయలు అప్పుడే మామిడికాయలు వచ్చేస్తున్నాయి అని తెచ్చుకుని వండేసుకుంటాం. కానీ అలా తింటాం మంచి హెల్దీ అండి. ఎప్పుడు వచ్చేవి అప్పుడు తప్పనిసరిగా మనం తినాలన్నమాట. దానివల్ల మనకు ఒంటికి కావాల్సిన శక్తి, ఏ విటమిన్ కావాలంటే ఆ విటమిన్ కూడా వస్తుందని నేను అంటానండి. ఎందుకంటే మేము ఇలానే చేసుకుంటాం. పరమేశ్వరుడు ఇచ్చిన ఆరోగ్యం అలానే ఉంటుందండి. చూసారు కదా, చక్కగా పప్పు టమాటా వాక్కాయ తాలింపు వేసానండి. అంటే పప్పులో చాలా రకాలు వేసుకుని వండుకుంటాం. బీరకాయ వేసుకుంటాం, ఆనపకాయ వేసుకుంటాం, అలానే తోటకూర వేసుకుంటాం, ఇంకా రకరకాల ఆకుకూరలు కూడా వేసుకుంటాం. ఇలాగ పులుపులు కూడా వేసుకుంటాం. మరి వాక్కాయల, మరి మామిడికాయల, చింతకాయల, చింత చిగుర, మరి ఇంకా చాలా రకాలు ఉంటాయి. నాకు తెలిసింది ఈ చెప్పేసాను. అలా వేసుకుని పప్పుకి జాయింట్ ఏదో ఒకటి వేసుకుని వండుకుంటాం. అది రెట్టింపు రుచే కాదండి, రెట్టింపు బలాన్ని కూడా ఇస్తుంది మనకి. ఆకుకూర తప్పనిసరిగా తినాలి కదా, పులుపు అనేది కూడా తినాలి. చింతపండు పులుప ఇలాగా ఇప్పుడైతే అంటున్నారండి, ఎక్కువ ఇలా తినకూడదు పులుపు అని, అది ఇది అని అంటున్నారు. మరి పూర్వం అయ్యే తినేవారండి, అన్నీ తినేవారు. ఏ ఆరోగ్యం ఎవరో దెబ్బతిన్న వాళ్ళు లేరు. ఆరోగ్యం చాలా ఉండేది. కానీ ఇప్పుడు మనం ఎంతో అమృతం తింటున్నాం అనుకుంటున్నాం, కానీ అందులో ఏమీ లేదండి. ఇలాంటివి తిన్నాటిల్లో మాత్రం నిజంగా మనకి హెల్త్ చాలా మేలు చేసేదే ఉంటుందని నేను అంటానండి. చక్కగా మరి వాక్కాయ అనేది చక్కగా మగ్గిపోతుంది అనమాట. పులప ఏదైనా సరే, చింతకాయనా కూడా అలా ఎద్దులోకి ఇలా గుజ్జులాగా ఉడికిపోతుంది అనమాట. మామిడికాయ కూడా అంతే కదా, చక్కగా మరి ఇలా వండుకుంటారు కదా, ఇలా చేసుకుంటారు కదా. ఎవరన్నా పప్పు వాక్కాయ టమాటా వండారా? ఇప్పుడు టమాటా వేసినప్పుడు పులుపు వేస్తారు కదా, పులుపుకి బదులు ఇలా 2 ఆకుకాయలు వేసుకున్నాం అనుకోండి, 2 కాదు 2 గుప్పుడు కాయలు వేసాను. చాలా బాగుంటుందండి. పులప కూరలు ఇష్టమైన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. మా జీవితం ఉన్నదనుకోండి, చాలా ఇష్టం నాకు. అమ్మ పప్పు చింతకాయ ఇష్టం, పప్పు మామిడికాయ ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అమ్మ అనేసి ఓ మెసేజ్లు పెట్టేస్తూ ఉంటుంది. అలానే మా వరకు కూడా పెడుతూ ఉంటుంది. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, అలాగే పెడుతున్నారండి సూపర్ అని. అదే చాలు, అలా పెట్టారనుకోండి నేను చెయ్యాలనిపిస్తుంది, చేస్తూ ఉంటాను, చూస్తూ ఉందరు. కానీ అంతేనా? అవునా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.